కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనం. కీర్తనలు 27:14. ధైర్యము తెచ్చుకొని యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలో వెళ్దాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయవాడా, నీకు వందనాలు తండ్రి. తండ్రి, నువ్వు మాట్లాడే దేవుడు, సజీవుడు అయిన దేవుడు, నువ్వు ఉన్నవాడవు అన్నవాడవు తండ్రి. నీకు మరుగై ఉన్నది ఏమి లేదు. సమస్తము నీ మూలముగా కలిగి ఉన్నది ఏది ఉన్నది లేకుండా కలగలేదు. ఈ సమస్త సృష్టిని నీ కనుసైగతో నడిపిస్తూ ఉన్న దేవుడు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యం చేయగల దేవుడు తండ్రి. తండ్రి, ఈ ఆకాశములు నీ సృష్టిని చూసినప్పుడు, నీ చేతి పనులను మేము గమనించినప్పుడు నువ్వెంత గొప్పవాడో మాకు అర్థమవుతూ ఉన్నది తండ్రి. అంత గొప్ప దేవుడు అయిన నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము. నీ పాదాల చెంత మేము గడుపుతూ ఉన్నాము తండ్రి. ఏ బిడ్డలు ఏ భారంతో, ఏ ఆశతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరి హృదయాంతరంగాలను ఎరిగి ఉన్న దేవుడు. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, బలపరచండి, విశ్వాస జీవితంలో ఎదిగింపజేయండి తండ్రి. నీ మాటలను వివరించుటకైనను ఎత్తిపట్టుటకైనను నేనైతే యోగ్యుడను కాదు. అత్యంతనైనా నన్ను ఎన్నుకొని నీ ఇచ్చి నీ కృపను బట్టి వందనాలు తండ్రి. పరలోక సంబంధమైన జ్ఞానంతో నా నోటి మాటల ద్వారా నీవే మాట్లాడి మమ్మల్ని సరిచేసి విశ్వాస జీవితంలో ఎదిగింపజేయమని, నీవే మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదువుకున్నటువంటి 27వ కీర్తన 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండి ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి ఉన్న నీవు, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్న మనము, దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 13-14 వచనం మనం చూసినట్లయితే, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందువునన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుదు. మన గురి, మన నిరీక్షణ, మన విశ్వాసం సజీవులైనటువంటి దేశంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన, నిర్ణయించిన ఆ రాజ్యములో మనం దేవుని దయ పొంది ఆయన సన్నిధిలో గడుపుదామన్న నమ్మకం మనకు లేకపోతే మనం ఏమైపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో ఎల్లప్పుడూ మనం నివాసం చేస్తామని ధైర్యంతో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యను, ప్రతి పోరాటాన్ని సహిస్తూ వాటిని ఎదుర్కొంటూ ఏదో ఒక రోజున నాకు నిర్ణయించిన ఆ రోజున
దేవుడు నన్ను తన రాజ్యంలో చేరుస్తాడు. ఆయనే మన హృదయాన్ని నిబ్బరపరుచుకొని ధైర్యం తెచ్చుకొని దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం మనకు తెలిసిన విషయం. యోబు గ్రంథం 1వ అధ్యాయము. యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం, లేకపోతే 9, 10 వచనం. వాడు భూమి మీద 9, 10. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ అధ్యాయం. భూమి మీద అక్కడి వంటి వాడు ఎవరూ లేడు అని అడుగుగా అపవాది, యోబు ఊరికనే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసింది కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అడగగా అపవాది, యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలిగి వాడైనా నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడాయన నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి ఉన్న సమస్తానికి కంచె వేసింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ధైర్యంగా ఉన్న మనము దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ఆయనలో నడుస్తూ ఉన్న మనము, దేవుని మార్గంలో నడుస్తూ ఉన్న మనము, మన చుట్టూ మన కుటుంబం చుట్టూ మనకు కలిగిన సమస్తము చుట్టూ దేవుని కంచె కాపుదల మనకి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కాపుదల, దేవుని కంచె మన కుటుంబం చుట్టూ లేకపోతే మనం ఏమైపోతాము. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కలిగి ఉన్న సమస్తము చుట్టూ దేవుని కాపుదల, దేవుని కంచె ప్రతి కుటుంబానికి ఉండాలి. ఆ కాపుదల లేకపోతే మన కుటుంబం ఏమైపోతుందో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి కుటుంబం చుట్టూ దేవుని కాపుదల ఉండాలి, దేవుని కంచె ఉండాలి. ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఆ కంచె, ఆ కాపుదల మన కుటుంబం చుట్టూ వేసుకోవాలి. హల్లెలూయా. మన కుటుంబం చుట్టూ, మన కలిగి ఉన్న సమస్తము చుట్టూ దేవుని కంచెను మనం ప్రతిరోజు వేసుకోవాలి. ఆయన కంచె లేకపోతే అపవాది మనల్ని జల్లెడ పట్టింది. అపవాది మనల్ని జల్లెడ పట్టింది. మనల్నే కాదు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని జల్లెడ పట్టింది. ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అధికారులకి, శాస్త్రులకి అందరికీ అప్పగించబడే ముందు శిష్యులనంట అపవాది అంట జల్లెడ పట్టడానికి ప్రయత్నించిందంట. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను తండ్రిని వేడుకుంటుని మీ కొరకు నేను విజ్ఞాపన చేసిన, ప్రార్థన చేసిన, అపవాది చేతిలో పడకుండా మిమ్మల్ని విడిపించమని మీ కొరకు నేను మొరపెట్టినా అని ప్రభు అయిన యేసుక్రీస్తు పలుకుతాడు. అట్లనే మనం ప్రతిరోజు మన కుటుంబం చుట్టూ, మనం కలిగిన అంతటి చుట్టూ దేవుని కంచె వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన కొరకు, ఆయన పిల్లల కొరకు ఆయన ప్రతిరోజు బలులు అర్పిస్తూ, ప్రార్థన చేస్తూ, దేవునికి మొరపెడుతూ ఆయన కలిగిన సమస్తము చుట్టూ దేవుని కంచె కాపుదల ఉండేటట్లు నడుచుకునేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కాపుదల, ఆయన కంచె
ప్రతిరోజు ఆయన కుటుంబం చుట్టూ వేసుకునేవాడు. ఆయన కొరకు మాత్రమే కాదు, తన కుటుంబంలో ప్రతి ఒక్కరి కొరకు. ఏ ఒక్కరైనా నీ సన్నిధిలో నోరు జారి ఏ ఒక్క మాట నా పిల్లలు ఒకవేళ పలికిరా, క్షమించు ప్రభువా. ఏదైనా తప్పు చేసిరా, క్షమించు ప్రభువా. నా కుటుంబాన్ని నువ్వు సంరక్షించు, నా కుటుంబం చుట్టూ నీ కంచె వేయి, నీ కాపుదల నా కుటుంబం చుట్టూ ఉంచు అని ప్రతిరోజు దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడు యోబు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ప్రార్థన, అటువంటి కంచె మన కుటుంబం చుట్టూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కంచె ఈ దినాన మన కుటుంబాలకు కరువైపోతుంది. ఆ కంచె ఎక్కడ కొంచెం గ్యాప్ ఉన్నా, ఆ కంచె ఎక్కడ కొంచెం లేకపోయినా అపవాది ఆ గృహంలోనికి ప్రవేశిస్తాడు. జాగ్రత్తతో, జ్ఞానముతో ఈ కంచెను ప్రతిరోజు వేసుకోవాలి ప్రతి కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా. ఊరకనే ఈ మాటలు ఇక్కడ చెప్పబడట్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాటనే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి కుటుంబం చుట్టూ దేవుని కంచెను వేసుకోవాలి. ఆ కంచె లేకపోతే అపవాది జల్లెలు పట్టిద్ది ఆ కుటుంబాన్ని శోధిస్తుంది. ఎవరు బలహీనంగా ఉన్నారో, ఎవరు లోకం వైపు చూస్తూ ఉన్నారో, ఎవరు లోకం వైపు నడుస్తూ ఉన్నారో వారిని జల్లించుటకు అపవాది ఎప్పుడు సిద్ధముగా ఉంటుంది. దేవుని కంచె ఎప్పుడు మన గృహాల చుట్టూ ఉండాలి. దేవుని కంచె ఎప్పుడు మన గృహాల చుట్టూ ఉండాలి. ఆయన కాపుదలలో మనం నడవాలి, ఆయన సంరక్షణలో మనం నడవాలి, ఆయనకు భయపడుతూ బ్రతకాలి, ఆయనకు విధేయత చూపిస్తూ ఉండాలి. అన్ని విషయాల్లో ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, చదువుతూ, వాక్యానికి పోల్చుకుంటూ ఒక్కొక్క అడుగు వేయాలి. లేకపోతే అపవాది శోధిస్తుంది కుటుంబాన్ని, అపవాది జల్లెలు పడుతుంది కుటుంబాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. యోబు కుటుంబాన్ని ముట్టుకోవాలంటే, యోబు కుటుంబంలోనికి అపవాది అడుగు పెట్టాలంటే ఆ కంచె తీస్తేనే అక్కడ అడుగు పెట్టడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. ఆ కంచె దేవుడు ఆ కుటుంబం చుట్టూ కంచెను వేస్తే అపవాది ఆ కుటుంబంలోనికి అడుగు పెట్టడానికి వీల్లేదు, వాళ్ళను ముట్టడానికి వీల్లేదు. యోబు కుటుంబాన్ని, యోబుకు కలిగిన సమస్తాన్ని ముట్టుకోవాలంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి అపవాదికి. ఆ కంచెను తీసివేయాలి. ఆ కంచెను దేవుడు తీసినప్పుడే అపవాది ఆ కుటుంబాన్ని ముట్టడానికి వానికి అధికారం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అటువంటి అవకాశం అన్ని కుటుంబాల్లో ఇవ్వడు. కానీ మనం ప్రతిరోజు యోబు విశ్వాసాన్ని పరీక్షించడానికే, యోబు విశ్వాసాన్ని ఈ లోకానికి తెలియజేయడం కోసమే ఆ కంచెను దేవుడు తీసి అపవాదికి అనుమతి ఇచ్చింది. ప్రతి కుటుంబానికి అటువంటి అనుమతి ఇస్తాడని ఇక్కడ చెప్పబడట్లేదు, కానీ ప్రతిరోజు మన కుటుంబం చుట్టూ, మన కలిగిన సమస్తం చుట్టూ మనం కంచె దేవుని కాపుదల మన కుటుంబం చుట్టూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సహాయం చేసేవాడు దేవుడు, మనల్ని నడిపించేవాడు దేవుడు, మనల్ని నిలబెట్టేవాడు దేవుడు. ఆయన యందు విశ్వాసముతో, నిబ్బరముతో, ధైర్యముతో ఆయన వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఒకవేళ మన కుటుంబంలో ఏదైనా సమస్యలు వస్తూ ఉన్నప్పుడు, ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, ఎంత దుఃఖంతో, భారంతో ఈ దినాన్ని ఆయన సన్నిధిలో అడుగు పెట్టినావు, వారితో దేవుడు మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 26
36వ వచనం, 36 నుంచి కొన్ని వచనాలు. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురును జబదేయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చిత్తాక్రాంతులకును మొదలుపెట్టారు. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కాని మరి ప్రార్థించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘటన మనకు బాగా తెలుసు. ఈ సంఘటన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనని అప్పగించబడక ముందు రాత్రి జరిగినటువంటి సంఘటన. యేసుక్రీస్తు గెత్సేమనే తోటకి తన శిష్యులను కొంతమందిని తీసుకొని వెళ్ళి అక్కడ ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. కానీ ఈ ప్రార్థనలో ప్రభు అయిన యేసుక్రీస్తు కొంత దూరం వెళ్ళి తన శిష్యులతోటి శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థించుడి అని వారితో చెప్పి వాళ్ళని విడిచి కొంత దూరం వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ తన హృదయంలో ఉన్న మాటను, ఆ భారాన్ని ఎంతో దుఃఖంతోటి తన తండ్రికి ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. అప్పుడు హల్లెలూయా, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు 37వ వచనంలో పేతురును జబదేయి ఇద్దరి కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చిత్తాక్రాంతులగుటకును మొదలుపెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘటన యేసుక్రీస్తు దుఃఖాన్ని, తన బాధను ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక 3 శిష్యులను తీసుకొని వెళ్ళి ఆ గెత్సేమనే తోటలో వాళ్ళతోనే ఆయన చెప్తున్న మాట, దుఃఖపడుటకును చింతాకాంతుడగుటకును మొదలు పెట్టాడు. ఆయన బాధపడుతూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. వాళ్ళతోనే ఏమంటున్నంటే, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో ఉన్నది. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు, ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఎంతమంది ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో తన దగ్గరకు వచ్చినప్పుడు సంతోషంగా తిరిగి వెళ్ళేవారు సమాధానంతో. హల్లెలూయా, హల్లెలూయా. కుష్టు వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు, సమాజానికి దూరమై వెలువేయబడి ఎవరు ఆదరించే వాళ్ళు లేక, పలకరించే వాళ్ళు లేక, ఆ కుష్టు వ్యాధితో బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నవారు ఆయన దగ్గరకు వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయని బతుకులాడుకుంటే, నాకిష్టమే, నువ్వు శుద్ధిగా కమ్మ ఆయన్ని బాగు చేసి సంతోషంతో సమాధానంతో తిరిగి వెళ్ళింది ఆ వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. నడవలేని స్థితిలో పక్షవాయువుతో ఆ ఒక శవాన్ని మోసుకొని పోయినట్లు ఒక 4 మోసుకొని పోయి ఆ యేసుక్రీస్తు దగ్గర తీసుకొని పోయినప్పుడు, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీవు లేచి నీ పరుపెత్తుకొని సంతోషంగా వెళ్ళమన్నప్పుడు వాడు దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ సంతోషంగా ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఎవరు ఎన్నో తిప్పులు పడి, ఎన్నో బాధపడి చివరికి యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి ఆయనను వస్త్రపు చెంగును ముట్టినప్పుడు, నా కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానంతో తిరిగి వెళ్ళము అని చెప్పింది. అట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో మందిని బాగు చేసింది. యేసుక్రీస్తు దగ్గరికి ఏ దుఃఖములోనికి అడుగు పెట్టి ఉన్నారో తిరిగి వెళ్ళేటప్పుడు ఆ దుఃఖం ఉండదు, సంతోషం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరి భారాలను తీసివేయటకు
అందరి ఇబ్బందుల నుంచి విడిపించుటకు యేసుక్రీస్తు ఆయన సమాధానాన్ని, సంతోషాన్ని మనకిచ్చి, మన బాధలను, మన ఇబ్బందులన్నీ ఆయన మీద వేసుకొని మనల్ని సంతోషముగా జీవించాలని ఆయన అనేకుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చిన బాధలు, ఇబ్బందులు, సమస్యల్లో వచ్చిన వారిని ఆ సమస్యల నుంచి విడిపించి సంతోషంతో తిరిగి పంపించు. హల్లెలూయా. ఒక కుటుంబం ఎంతో బాధపడుతూ ఉన్నది. ఆ కుటుంబానికి 2 స్త్రీలు, ఒక్కడే తమ్ముడు. ఆ కుటుంబానికి ఆదరణంగా ఉన్నటువంటి ఆ ఒక్కగానొక్క మగదిక్కైనటువంటి తన తమ్ముడిని కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబానికి యేసుక్రీస్తు వెళ్ళి ఆ చనిపోయినటువంటి ఆ లాజరును తిరిగి బ్రతికించినప్పుడు ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చింది యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి యేసుక్రీస్తు ఎంతో మంది బాధపడుతూ ఉంటే, దుఃఖిస్తూ ఉంటే, తన బిడ్డలు తన కళ్ళ ముందే చనిపోయి బాధపడుతూ ఉంటే వారిని ముట్టి స్వస్థపరిచి తిరిగి బ్రతికించి వారికి అప్పగించినటువంటి దేవుడు. అనారోగ్యాలతో, ఇబ్బందులతో ఎంతో మంది కళ్ళు లేక అంధత్వంతో దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించు అని కేకలు వేస్తే వారి బాధను అర్థం చేసుకొని వారిని బాగు చేసి సంతోషంతో నింపి వారిని సమాధానంతో నడిపించినటువంటి యేసుక్రీస్తు ఎంతో మందికి దేవుని మాటలు అందిస్తూ పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ వాళ్ళలో నిరీక్షణ కలగజేసి నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే ఆ మార్గాన్ని వాళ్ళకు తెలియజేసినటువంటి యేసుక్రీస్తు ఒక సందర్భంలో నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరణమగునంతగా నా ప్రాణము దుఃఖంలో మునిగి ఉన్నది. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎన్నో నిందలు వచ్చినాయి. సువార్తను ప్రకటిస్తూ ఉంటే అడ్డం తిరిగి ఆయన నిందలు వేయాలని చిక్కు ప్రశ్నలన్నీ వేసి ఆయన ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఎంతో మందికి ఆదరించే మాటలు అందిస్తూ ఉంటే ఆయనతో రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. ఎంతో మందికి బాగు చేస్తూ ఉంటే, ఇబ్బందుల్లో ఉన్న వారికి మేలు చేస్తూ ఉంటే ఆయనని పట్టుకొని రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తే ఆయన పారిపోయాడు. కానీ ఎక్కడ ఇంత దుఃఖాన్ని ఆయన కనబరచలేదు. హల్లెలూయా. ఎక్కడ ఇంతటి బాధను యేసుక్రీస్తు కనబరచలేదు. తాను జీవించిన 33.5 సంవత్సరాల్లో నా ప్రాణము బహు దుఃఖములో మునిగిపోయింది. ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ఇంత బాధపడ్డాడు? ఆయన జీవితంలో ఎప్పుడు ఇంత బాధను ఎదుర్కోలేదు. గెత్సెమనే తోటలో శిష్యులను తీసుకొని పోయి, మీరు ఇక్కడే ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి, నేనెంతో బాధపడుతూ ఉన్నాను, దుఃఖముతో నా హృదయం నిండిపోయి ఉన్నది, ఈ దుఃఖాన్ని నేను తట్టుకోవాలంటే, ఈ దుఃఖంలో నుంచి నేను బయటికి రావాలంటే నేను కొంతసేపు తండ్రి దగ్గర ప్రార్థన చేసుకొని వస్తానని కొంత ముందుకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే ఆయన, తండ్రి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రి వేళ అనేకులు వచ్చి తనను బంధించి ఎంత హింసలు
అవమానాలు, నిందలు అన్నీ అనుభవించాలి. శిలువ శిక్షను అనుభవించాలి. అందరూ ఎదురుగా నిలబడి తన చేత మేలుని పొందుకున్న వారే ఇతన్ని సిలువ వేయండి అని కేకలు వేస్తూ ఉంటే ఆ నిందలు, ఆ బాధలన్నీ భరిస్తూ తనకు కలగబోవుటను ఎదుర్కొనబో సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు ఎంతో దుఃఖపడుతూ తన ప్రాణము బహు దుఃఖములో నిండి ఉన్నది అని తన బాధను ఇక్కడ తెలియజేసినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతకంటే ఎక్కువగా ఈ సమస్త మానవాళి ఈ లోక పాపములన్నీ ఆయన మీద మోపి తండ్రి తనను చేయి విడిచినప్పుడు తన ఎడబాటును జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో దుఃఖంతో ఆ సంఘటనకి యేసుక్రీస్తు సిద్ధపడుతూ ఉన్నాడు ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణము బహు దుఃఖంలో ఉన్నది అని తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దీనిని ఒకవేళ నీకు ఇష్టమైతే తప్పించు, నా యుద్ధ నుంచి తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ ఇష్టమే. హల్లెలూయా. ఎంత దుఃఖంతోని, ఎంత బాధతోని ఆ మాటను అడుగుతూ ఉన్నాడంటే యేసుక్రీస్తు చెమట రక్తపు రూపంలో బయటికి వచ్చే అంత వేదనని ఇక్కడ కనబరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాధ ఉంటే ఆయన చెమట రక్తం రూపంలో బయటికి రావాలి. హల్లెలూయా. ఇంత బాధ ఏ ఒక్కరైనా పడి ఉంటే చేయొద్దు. నేను ఏడుస్తూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు, ఎంతో దుఃఖంలో ఉన్నప్పుడు నేను తట్టుకోలేక నాకు బీపీ ఎక్కువైపోయి నా శరీరంలో నుంచి చెమట రక్తం రూపంలో బయటకు వచ్చింది అన్నోళ్ళు, అంత వేదన నేను ఎదుర్కొన్నాను అన్నోళ్ళు చేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ దినాన మాట్లాడుతున్న మాట, ఈ దినాన ఏ భారముతో దేవుని సన్నిధికి నువ్వు అడుగు పెట్టి ఉన్నావో, ఏ భారాన్ని నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావో, ఏ సమస్యను నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావో, నీవు ఆ బాధను అనుభవిస్తున్న నీవు అంతకంటే వేదనను ఆ గెత్సేమనే తోటలో నేను ఎదుర్కొన్నాను. అంత బాధను నేను ఎదుర్కొన్నాను. నా తండ్రి నా చేయి విడిచే క్షణాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ లోక పాపములన్నీ నా మీద మోపి నేను ఎదుర్కొనే శిక్షను, అవమానాలను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు అని బ్రతులాడుకుంటూ ఎంతో వేదనతో నిండిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో వేదనతో తండ్రితో ప్రార్థిస్తూ ఉన్నది, ఇది నా యొద్ద నుంచి తొలగించు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి పోయి మనం ప్రార్థిస్తూ ఉంటాం. తండ్రి నీ చిత్తమైతే నా ఈ సమస్యను తొలగించు, దీనిని నా యొద్ద నుంచి తీసివేయి, నా యొద్ద నుంచి తీసివేయి అని మనం అడుగుతూ ఉంటాం. ఇంత బాధ, ఇంత దుఃఖాన్ని ఎప్పుడైనా మనం కనబరిచినాం? ఇంత బాధ నీలో నుంచి ఎప్పుడైనా వచ్చిందా? అంతకంటే ఎక్కువ బాధను ఈ రోజున నువ్వు ఎదుర్కొంటున్న ఈ బాధ కంటే ఆనాడు గెత్సేమనే తోటలో అంత బాధను నేను అనుభవించానని ఈ రోజున మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అంత బాధను నేను ఎదుర్కొన్నాను. ఎందుకంటే లోక పాపములన్నీ నా మీద వేసుకుని అందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి, సజీవుల దేశంలో నిన్ను నన్ను నిలవబెట్టడానికి, దేవుని రాజ్యంలో సంతోషంతో ఆనందంతో మనం నిలవబడాలని అంత బాధను ఆయన సహించింది. హల్లెలూయా, హల్లెలూయా. అంత బాధను ఆయన సహించింది. అపోస్తలుడైన పౌలు కూడా ఒక సందర్భంలో
దేవుని దగ్గరకు పోయి, తండ్రి ఈ ముళ్ళును తీసివేయి, ఈ ముళ్ళును తీసివేయి అని 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేసిందట. ఆ బాధను తట్టుకోలేక దేవుడు ఇచ్చిన జవాబు, నా కృప నీకు చాలు, నీ బలహీనతల్లో నా బలము నీ ద్వారా బయటకు వస్తుంది, నా బలము ఇతరులకు తెలియజేస్తాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏ ముళ్ళు నిన్ను బాధపెడుతూ ఉన్నదో, ఏ ఇబ్బంది నీకు బాధపడుతూ ఉన్నదో, దేవుడు ఇచ్చే జవాబు ఏంటంటే, నా కృప నీకు చాలు. హల్లెలూయా, నా కృప నీకు చాలు. దేవుని కృప మనకి తోడు ఉన్నది, దేవుని కృప మనకి తోడై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు గెత్సేమనే తోటలో ఎంతో బాధను అనుభవించింది యేసుక్రీస్తు. శిలువలో వేలాడుతూ ఆయన ప్రార్థన చేస్తూ ఇతరులను క్షమిస్తూ ఆయన అంటున్న మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఎంతో బాధను కనపరుస్తూ ఉన్నాడు. ఆయన ముందు రోజు నుంచే శిలువ శిక్షకు, ఆయన ఎదుర్కోబోయే అవమానానికి, ఆ నిందకు అన్నిటికీ సిద్ధపడుతూ ఉన్నాడు. తనను తాను ధైర్యంగా సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. ఒకవేళ ఇది నా యుద్ధ నుంచి తొలగిస్తే నీ చిత్తమైతే తీసివేయి తండ్రి, లేకపోతే అయినా సరే నీ చిత్తమే జరగాలి, నీ చిత్తానుసారంగానే నేను నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతిమలాడుకుంటూ ఉంది యేసుక్రీస్తు. ఆనాడు ఆ శిలువ శిక్షను, ఆ బాధను అన్నిటినీ సహించి ఓపికతో ఆయన ఆ శ్రమను ఎదుర్కొన్నాడు. కాబట్టి ఈ రోజున అన్ని నామముల కంటే పై నామముగా ఆ నామము హెచ్చించబడుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. హల్లెలూయా. ఆనాడు గెత్సేమనే తోటలో ఆయన ఎదుర్కొనేటటువంటి ఆ బాధ, ఇబ్బంది తండ్రితోనే చెప్పుకొని, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారం జరుగును గాక, సిద్ధించును గాక అని ప్రార్థించి తనను తాను తండ్రి తనకిచ్చినటువంటి ఆ పనిని ఆయన నెరవేర్చి తనను తాను అప్పగించుకొని, తనను తాను తగ్గించుకొని, ఎంతగా తగ్గించుకున్నట్టే సిలువ మరణం పొందినంతగా ఆయన స్వరూపమైనను సొగసైనను లేని వాడిగా, వ్యాధి నొందిన వానిగా, మనుష్యులు చూడనొల్లని వానిగా గాయపరచబడి అందరి బాధలు ఆయన మీద వేసుకొని ఆ శిక్షను అనుభవించింది. అందుచేత ఆయన ఏ విధంగా మారిందంటే, పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నేల ఎందే కానీ అన్ని నామముల కంటే పైనామం ఆయనకు అనుగ్రహించబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామముగా దేవుడు ఆయనను హెచ్చించింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ పోరాటాలు, ఈ అవమానాలు, ఈ నిందలు, ఇవన్నీ నువ్వు ఎదుర్కొంటున్న నీవు గెత్సేమనే తోటలో నేను పడిన బాధను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. గెత్సేమనే తోటలో నేను కనబరిచిన ఆ దుఃఖాన్ని
మరణం పొందినంతగా నా హృదయం వేదనతో నిండిపోయి ఉన్నది, దుఃఖంలో నిండిపోయి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బాధను నీవు జ్ఞాపకం చేసుకో, ఆ బాధను నీవు జ్ఞాపకం చేసుకో. ఈ శోధనను, ఈ ఇబ్బందిని నువ్వు సహించు. దీనిని నువ్వు మౌనముగా భరించి విశ్వాసంతో దేవుని సన్నిధిలో ముందుకు సాగు. దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిస్టర్, ఈ మాట నీకే. ఆనాడు గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు పొందిన ఆ కన్నీరుని, ఆ బాధను నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి బాధ నుంచి దేవుడు విడిపించి నిన్ను హెచ్చించే రోజు ఒకటి ఉన్నది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నీ ప్రతి బాధను, ప్రతి ఇబ్బందిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన నీ చేయి వదలడు, ఆయన నీ చేయి వదలడు. అధికంగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు నోరు తెరిచి అడిగే ప్రతి మాటకు దేవుడు నీకు జవాబిస్తాడు. నీ ప్రతి కన్నీటిని చూస్తూ ఉన్న దేవుడు, నీ ప్రతి బాధను చూస్తూ ఉన్న దేవుడు, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న నిందలు, అవమానాలు అన్నీ చూస్తూ ఉన్నాడు. అన్నిటికీ దేవుడు ఒక దినాన జవాబు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన నీకు జ్ఞాపకం చేస్తున్న మాట, గెత్సేమనే తోటలో నేను నలగొట్టబడిన, గెత్సేమనే తోటలో నా హృదయం మరణమయ్యేంతగా నా హృదయం వేదనతో నిండిపోయి ఉన్నది. అంతకంటే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ బాధ కంటే ఎక్కువ బాధను నేను అనుభవించిన. నన్ను జ్ఞాపకం చేసుకో. ఆనాడు నన్ను హెచ్చించిన దేవుడు, అన్ని నామముల కంటే పై నామముగా హెచ్చించిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కంటే పై నామముగా హెచ్చించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు. రాబో రోజుల్లో నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు. నీ ప్రతి కన్నీటిని దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు నోరు తెరిచి ప్రార్థిస్తే నిన్ను ఓదార్చే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీ కుటుంబాన్ని నిలవబెట్టే దేవుడు. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ ముళ్ళును దేవుని కృప నీకు తోడుగా ఉన్నది. దేవుని కృప నీకు తోడుగా ఉన్నది. దేవుని కృప నీ కుటుంబం చుట్టూ ఉన్నది. దేవుని కృప నీ కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నది. విశ్వాసముతో, ధైర్యముతో ముందుకు సాగిపోవాలి. విశ్వాసమునకు కర్తవ్యం, దాన్ని కొనసాగించు వాడనైనా క్రీస్తు వైపు చూస్తూ మన ఎదుట ఉన్న పద్యపు రంగంలో ఓపికతో ముందుకు సాగిపోతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం. అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి
నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అభ్యాసము చేసుకొనుచున్నాను. కొన్ని సంవత్సరములైన చాలము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా నేనును దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల ఎడల దేవుని ఎడల మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు మనం అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర మనుషుల ఎదుట మనం ఎల్లప్పుడూ నిర్దోషులంగా కనపడాలి. ఎదుటి వారు వేలెత్తే చూపెట్టే విధంగా ఉండక, ఎదుటి వారు నిందించే విధంగా ఉండక, దేవుని దగ్గరను మన హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుని దగ్గరను మనల్ని చూస్తూ ఉన్న మనుషుల ఎదుటను మనం ఎల్లప్పుడూ నిర్దోషంగా కనపడాలి. ఆ విధంగా ఉండటానికి ఆయన అభ్యాసం చేసుకుంటూ ఉన్నాం. అపోస్తుడైన పౌలు అనేక ప్రాంతాల్లో వాడబడుతూ దేవుడు తనను నమ్మి తనకిచ్చిన ఆ పరిచర్యను చేస్తూ మనుషుల ఎడల దేవుని ఎడల తన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు ప్రతిరోజు ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు, ఎన్నో బాధలు ఎదుర్కొన్నాడు. హల్లెలూయా. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అవన్నీ ఓర్చుకుంటూ, అవన్నీ సహిస్తూ మనుషుల ఎడల దేవుని ఎడల తన మనస్సాక్షి నిర్దోషమైనదిగా, దోషము లేనిదిగా, మోసము లేనిదిగా, లోపల ఏమున్నదో బయట అదే విధంగా జీవిస్తూ అందరి ఎదుట మంచి మనస్సాక్షితో ముందుకు సాగుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మనస్సాక్షితో ముందుకు సాగుతూ ఉండాలి. మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి. అది మనుషుల ఎడలను దేవుని ఎడలను నిర్దోషమైనదిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ గంటల తరబడి గడుపుతూ ఉపవాసాలు ఉంటూ కన్నీరు గారుస్తూ మనుషుల ఎదుట సాక్ష్యం లేకపోతే అది వ్యర్థం. మనుషుల ఎదుట దోషిగా నిలవబడితే అది వ్యర్థం. మనుషుల ఎడలను దేవుని ఎడలను నిర్దోషమైనదిగా మన మనస్సాక్షి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయము, దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయము 1 దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13-14 వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కన్న పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెతికినందుకును సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషయ కుమారుడైన దావీదు వశమున చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సౌలు ఓటమి. ఈ సౌలట దేవుని ఆజ్ఞలను గైకొనకుండా దేవుని దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు, ఇంకా దేవుని దగ్గర మొరపెట్టుకోకుండా, దేవుని దగ్గర విచారణ చేయకుండా కన్న పిశాచాల దగ్గరకు వెతికినందుకు సౌలు హతమాయెను. హల్లెలూయా. ఏదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు ఎంత హాస్పిటల్ తిరిగినా బాగలేదు కానప్పుడు ఎంతోమంది చేసే పని ఏంటంటే
మంత్రగాల దగ్గరికి వెళ్ళి తాయత్తులు కట్టుకో, లేకపోతే వాళ్ళు ఏదన్నా చేసేది పాటించుకో. సౌలు అదే చేసేది. ఆయన రాజు అయినప్పుడు వాళ్ళందరినీ ఎలగొట్టిండు, దేశంలో ఉండకుండా వాళ్ళందరినీ పారదోలిండు. జీవం కలిగిన దేవుని ఆరాధించే మనము ఇవన్నీ మనం పాటించకూడదు అని వారందరినీ ఎలగొట్టిండు, దేశంలో ఉండకుండా. తన కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, దేవుని యొద్ద నుంచి జవాబు రానప్పుడు ఆయన ఏం చేసిందంటే వాళ్ళ దేవాలకుంటూ వెళ్ళింది, ఎదుక్కుంటూ వెళ్ళిపోయింది. అందుకు దేవుడిచ్చిన శిక్ష ఏంటంటే ఆయనని హతము చేసి తన రాజ్యాన్ని దావీదుకు అప్పగించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతామో, ఏ విధంగా నడుచుకుంటామో, దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటామో, మన విశ్వాసం ఎవరి మీద ఆధారపడి ఉన్నదో ప్రతిదీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. మన సమస్యను ఎదుర్కొనే విధానాన్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు. విశ్వాసంతో దేవుని మీద ఆధారపడుతూ, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ, దేవుడు నాకు సహాయం చేయగల సమర్థుడని విశ్వాసంతో దేవుని వైపు నీ హృదయం తిప్పి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు జవాబు ఇస్తాడు. సమస్యల్లో, ఇబ్బందుల్లో దేవుని విడిచిపెట్టి దేవునికి దూరం వెళ్ళిపోయినప్పుడు దేవుడు నీ ద్వారా చేయాలనుకున్న కార్యాలను చేయలేడు. హల్లెలూయా. నీకంటే యోగ్యుడు, ఉత్తమమైన వాడిని నిలవబెట్టి దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధిచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గురించి సౌలు ఏం చేసిందంటే జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఉన్న మాంత్రికుల దగ్గరకు వాటి మీద ఆధారపడినప్పుడు అతన్ని హతము చేసి తన రాజ్యాన్ని వేరొక వ్యక్తికి ఇచ్చింది. కానీ సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారం అంతకంతకు అధికుడగుచూ ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నటువంటి వ్యక్తి అంతకు ఆశీర్వదించబడుతూ ఉంటాడు. దేవునికి దూరమై దేవునికి విధేయత చూపించకుండా తనకు నచ్చినట్లుగా బ్రతుకుతూ దేవుని ఆజ్ఞలను, కట్టలను తోసివేసి ఇష్టానుసారంగా జీవించినటువంటి వ్యక్తి ఓటమి పాలైంది. కానీ దావీదు అంతకు ఎదుగుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండి అతనికి సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రతి బాధలో, ఇబ్బందుల్లో, కష్టంలో దేవుని పైన ఆధారపడి ఉండేవాడు. దేవుని సహాయం కొరకు ఎదురు చూసేవాడు. దేవుని సహాయం కొరకు ఎదురు చూసేవాడు. అతడు అంటాడు ప్రతి రోజుకి అతడు అధికంగా ఎదుగుతూ ఉన్నాడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు, ఆయన మీద ఆధారపడితే అంతకంతకు ఎదుగుతూ ఉంటాడు. ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఒకానొక దినాన దేవుడు ఆశీర్వదించి ఉన్నత స్థానంలో నిలవబెడతాడు. ధైర్యంతో, విశ్వాసంతో, నమ్మకంతో దేవుని మీద ఆధారపడాలి. ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి ప్రాణ భయం వచ్చినప్పుడు, శత్రువు తనను తరుముతూ ఉన్నప్పుడు మొదట తన బాధ అంతా దేవునికి అప్పగిస్తాడు, చెప్పుకుంటాడు. ఆ తర్వాత జీవం కలిగిన దేవుడు, గొప్ప దేవుడు నాకు తోడున్నాడు, నాకెందుకు భయం అనే విశ్వాసంతో, ధైర్యంతోనే ఉంటాడు. ఆ ధైర్యం ఏం చేస్తుందంటే ఆయనను అంతకంతకు అధికంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడై ఉండాలి. దేవుడు మనకు తోడై ఉంటే
దేవుని మార్గంలో మనం నడుస్తూ ఉంటే అంతకంతకు మనం ఆశీర్వదించబడుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన గృహం చుట్టూ మన కుటుంబాల చుట్టూ ప్రతిరోజు కష్టం వేసుకుంటూ ఉండాలి. నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు. మన కుటుంబాలని, మన పిల్లల్ని, మనకు ఇచ్చినటువంటి ఉద్యోగాలని, వ్యాపారాలని అన్ని జాగ్రత్తతో దేవుని భావంతో నడిపించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కంచె కాపుదల మన కుటుంబం చుట్టూ ఎల్లప్పుడూ ఉండాలి. ఆయన కాపుదలలో మనం ముందుకు వెళ్ళాలి. వేసే ప్రతి అడుగు ఆయన కంచెలో నుంచి బయటికి వచ్చే విధంగా ఉండకూడదు. ఆయన కాపుదల లేకపోతే అపవాది కుటుంబాన్ని జల్లెడ పెడతాడు, జల్లిస్తాడు. వాని ఆధీనంలో, వాని చేతిలోనికి ఉన్న వారిని దేవుడు జల్లిస్తాడు. మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మన కలిగిన సమస్తము చుట్టూ దేవుని కంచె కాపుదల ఉండాలి. ప్రతి విషయంలో దేవుని పైన నమ్మకంతో, ధైర్యంతో ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాలి. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విధంగా దేవుడు ఈ ఆల్ ఇండియా దేవుని సైనికుల సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అటువంటి కంచె కాపుదల మన కుటుంబాల చుట్టూ దేవుడు వేయును గాక. ఆమేన్. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ కొద్ది మనం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాం.